గాదె సాయికృష్ణ అంశంపై పోలీసుల విచారణ ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? ఈ ఎపిసోడ్ కు కర్త కర్మ క్రియ అయిన సిఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదైంది. ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. అసలేం జరిగింది? నాగరాజు నోరు ఎందుకు విప్పడం లేదు? ఈ నెల 29న హైకోర్టుకు పోలీస్ శాఖ ఏం వివరణ ఇస్తుంది? జరుగుతున్న పరిణామాలపై బాధితుల కుటుంబం సంతోషంగా ఉంటే ఈ సంఘటనకు కులం కం రాజకీయ రంగు పులుముతున్న వైసీపీ అసలు కుట్ర కుతంత్రమేమిటి? శవ రాజకీయాలకు పేటెంట్ అయిన జగన్ అండ్ బ్యాచ్ కు అదే రేంజ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో యాక్షన్ మొదలుపెట్టింది కూటమి సర్కార్. అరాచకంగా వ్యవహరించిన సీఐ నాగరాజు విషయం తెలియగానే సస్పెండ్ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇప్పుడు సస్పెండ్ అయిన కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు సహా 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ విజయవాడ వచ్చారు. అటు సాయికృష్ణ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. సాయికృష్ణ ఇంటికి వెళ్లింది ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని 2 సీఐలు, 2 ఎస్ఐల బృందం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి 2 మేనమామల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశామని, సమగ్రంగా దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని, విచారణ పూర్తయ్యాక సమగ్ర వివరాలు వెల్లడిస్తామన్నారు దర్యాప్తు అధికారి ఏసీపీ దైవప్రసాద్. సాయికృష్ణ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని, ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశామని వారికి వివరించారు చంద్రబాబు. దర్యాప్తు వేగవంతం చేశామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సాయికృష్ణ తల్లికి అభయం ఇచ్చారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు కూటమి నాయకులు తమకు సహకరించారని, తన కుమారుడి విషయంపై బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశామన్నారు సాయికృష్ణ పేరెంట్స్. దర్యాప్తు అధికారి బృందంతో తమ ఇంటికి వచ్చి తమ స్టేట్మెంట్ రికార్డు చేశారని, విచారణకు పోలీస్ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. తమ బిడ్డ ఏమయ్యాడో చెప్పమని పోలీస్ అధికారుల్ని అభ్యర్థించాం. ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్ట ప్రకారం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సాయికృష్ణ తల్లిదండ్రులు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. ఒక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటనకు కులాలు, రాజకీయాలు అంటగట్టడం సరికాదని, అనవసర రాజకీయాలకు ముగింపు పలకాలన్నారు సాయికృష్ణ మేనమామ నవరత్. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కేసు పట్ల పూర్తి బాధ్యత తీసుకున్నారు. సాయికృష్ణకు అన్యాయం జరిగినట్లు తేలితే నిందితులు ఎవరైనా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన అభయం తమకు కొండంత అండ ఇచ్చిందన్నారు. ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. అటు గాదె సాయికృష్ణ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రంగా కూతురు ఆశ సాయికృష్ణ పేరెంట్స్ ను కలిశారు. వారిని ఓదార్చారు. క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది, కానీ ఒక మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారంటూ నిలదీశారు వంగవీటి ఆశ. సాయికృష్ణను తెచ్చి ఈ తల్లికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆశ. అంతటి పెద్ద క్రిమినల్ కసబన్ కూడా మన జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ జస్టిస్ తీసుకొచ్చి ఉరిశిక్ష వేసి తన బాడీని కుటుంబానికి అప్పచెప్పింది. అది మన న్యాయ వ్యవస్థ. అలాంటిది ఆ న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా వెళ్ళి లాకప్ డెత్ చేసి
శవాన్ని మాయం చేయటం అనేది న్యాయం కాదు. తను క్రిమినల్ కావచ్చు కాకపోవచ్చు, అది జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది, క్లియర్గా జ్యుడిషియల్ సిస్టమ్. అటు గాదె సాయికృష్ణ ఎపిసోడ్ పై నేనున్నానంటూ రాజకీయం కూడా రంకెలేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలుతున్నారు వైసీపీ నేతలు. హెబియస్ కార్పస్ పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఢిల్లీ బాట పట్టారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా లాకప్ నుంచి అదృశ్యమైన గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను కలిశారు వైసీపీ ఎంపీలు. దీని వెనుక ఉన్న నిజానిజాలను బయటకు తీసి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. గత వారం హోంమంత్రి అనితపై నోరు పారేసుకున్న వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఏపీ పోలీసులపై బెటకారాలాడారు. ఏపీ పోలీసులు సినిమా పోలీసుల్లా తయారయ్యారని విమర్శించారు. కృష్ణలంక సీఐపై మర్డర్ కేసు పెట్టడంతో సాయికృష్ణను చంపేశారన్న విషయం నిర్ధారణ అయినందున బెజవాడ సిపి, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రులపై కేసు పెట్టాలని సిబిఐ విచారణ జరిపించాలన్నారు గుడివాడ. తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే, హెబియస్ కార్పస్ వేస్తే, చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిది కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎంక్వైరీ చేశాం, విడిచిపెట్టేశామని చెప్పి కొన్ని రోజులు. అసలు ఒక వ్యక్తి మీద వారెంట్ ఉన్న తర్వాత, వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు తాలూకా అనుమతి లేకుండా విడిచిపెట్టేటువంటి దానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం ఒక సిఐ ఈ పని చేసి దీన్ని కామప్ చేద్దాం అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఆయన పైన ఉన్నటువంటి ఏసీపీ కానీ, ఆయన పైన ఉన్నటువంటి సిపి కానీ, పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, ఈ డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు పెట్టాల్సిందే. వీరి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. వాస్తవాలు బయటకు రావాల్సిందే. ఏపీలో ఫస్ట్ టైం వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలంతా కులంతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు జనసేన నేత కిరణ్ రాయల్. జగన్ కి ఈసారి శవం, కులం రెండూ దొరికేసరికి రాజకీయం కోసం తన వికృత రూపాన్ని బయటకు తీసి కాపుల్లో చీలిక తేవాలని ఆయనకు కాపలా కాసే కాపు నేతలు కుట్రలో భాగమయ్యారని విమర్శించారు కిరణ్ రాయల్. నిజంగా చనిపోయినందుకు బాధేస్తుంది. ఎవరికైనా కుటుంబంలో బాధేస్తుంది. ఒక వ్యక్తి చనిపోతే చనిపోయినప్పుడు బాధేస్తుంది. అతని మీద విచారణ జరుగుతుంది. అతని మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్లు ఉన్నాయని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక వాస్తవాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు సిట్ వేసాము, ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఆయన సస్పెండ్ చేసాము. ఇవి చట్టపరంగా జరుగుతుంటది. మామూలుగా ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు, వాళ్ళ బ్యాచ్ పనితీరు, శవం దొరికితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఈసారి శవంతో పాటు కులం కూడా దొరికింది. శవము కులము రెండు దొరకడంతో జగన్మోహన్ రెడ్డికి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వైసీపీకి మానవత్వం లేదని, సాయికృష్ణ ఎపిసోడ్ లో కులాల మధ్య గొడవలు తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించి సీఐ నాగరాజును సస్పెండ్ చేసిందని, ఈ అంశాన్ని వైసీపీ రాజకీయ కోణంలో చూడటం దారుణమన్నారు. అటు హోంమంత్రి అనితపై అమర్నాథ్ వ్యాఖ్యలు దుర్మార్గమని, ఎలాంటి వేషధారణ వేసుకోవాలన్న స్వేచ్ఛ కూడా వారికి లేదా అని ప్రశ్నించారు మంత్రి కందుల. చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఒకవేళ అందులో తప్పిదం జరిగిందనేటువంటి మాట వినబడితే వెంటనే సిఐ గారిని సస్పెండ్ చేయడం కానీ, ఇవాళ రాజమండ్రి అర్బన్ ఎస్పీ గారు ఉన్నటువంటి రాజమండ్రి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా పంపించి ఏం జరిగిందనేటువంటి తేల్చడానికి కానీ, ఇక్కడ ఎవరు తప్పున్నా సరే ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. అటు కృష్ణలంక పిఎస్ కు వచ్చిన 3 సభ్యుల ఫోరెన్సిక్ బృందం సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఫోరెన్సిక్ బృందం సీసీ కెమెరాలు పరిశీలించారు. సిబ్బంది నుంచి వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలాగే కృష్ణలంక పిఎస్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని విచారించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారన్న సమాచారంతో ఏసీపీ లతా కుమారిని విచారణకు పిలిచి విచారించారు ఏసీపీ దైవప్రసాద్ బృందం. కృష్ణలంక పిఎస్ పరిధిలో సాయికృష్ణ అదృశ్యం ఎపిసోడ్ పై సీఐ నాగరాజు నోరు విప్పి ఏం జరిగిందో చెబుతారా, లేదంటే ఈ నెల 29న హైకోర్టుకు పోలీస్ శాఖ ఏం వివరణ ఇస్తుందో అన్న ఉత్కంఠ కొనసాగనుంది. ఇక ఈ ఎపిసోడ్ పై వైసీపీ నేతలు, వారికి కాపు కాస్తున్న నేతలు చేస్తున్న రాజకీయం ఆగుతుందా? పొలిటికల్ మైలేజీ కోసం సాగుతుందా? చూడాలి.